హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్ కోసం మీకు కావాల్సిన న్యూట్రిషియస్ ఫుడ్ ని మీకు అందించడానికి మీ ముందుకు వచ్చేసింది మన డైట్ మెన్యూ. డైట్ మెన్యూలో ఈరోజు ఎముకలు పెళుసుబారడం గురించి మాట్లాడుకుంటున్నాం. అలాగే దానికి రిలేటెడ్గా హెల్దీ రెసిపీస్ కూడా ప్రిపేర్ చేయబోతున్నాం. మరి ఇవన్నీ తెలుసుకోవాలి, ఏ రెసిపీ చేయబోతున్నామో తెలుసుకోవాలంటే ఫస్ట్ మన డైటీషియన్ రవళిని ఇన్వైట్ చేయాల్సిందే. లెట్స్ వెల్కమ్ అవర్ డైటీషియన్ రవళి. హలో దీపా. హాయ్ రవళి. చాలా బాగున్నావు ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, కొంచెం మేకప్ ఎక్కువైనట్టుంది, అందుకే బాగున్నట్టు. చాలా బాగున్నా. ఓకే, ఈరోజు ఏం ప్రిపేర్ చేసుకోబోతున్నాం? ఇవాళ కూడా మనం స్వీటే చేసుకుంటున్నాం, రాగి లడ్డు చేసుకుంటున్నాం. నా ఫేవరెట్. నాకు స్వీట్స్ ఇష్టం అని స్వీట్స్ ప్లాన్ చేస్తున్నావు నువ్వు? అవును. ఓకే, రాగి లడ్డు. ఓకే, జనరల్గా రాగులు హెల్దీ అంటారు. మరి స్వీట్గా రాగి లడ్డు తయారు చేసుకోబోతున్నాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఒక్కసారి చూద్దాం. రాగి లడ్డూకి కావాల్సిన పదార్థాలు: బెల్లం తురుము, నెయ్యి, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, రాగి పిండి, ఎండు కొబ్బరి తురుము, యాలుకల పొడి, పాలు. రాగి లడ్డూకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదా, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. షూర్ దీపా. ఫస్ట్ మనము పాన్ పెట్టుకుందాం. నెయ్యి వేసుకుందాం దీపా. దీపం మనం కాజు వేసుకుందాము. ఇందులోనే ఎండు ద్రాక్ష కూడా వేసుకుందాము. రవళి, జనరల్గా ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు ఎక్కువ స్వీట్స్ తినకూడదు, వెయిట్ పుట్టాన్ అయిపోయినా కూడా అంత మంచిది కాదు అంటూ ఉంటారు కదా. మరి మనం ఎక్కువగా ఎముకలు పెళుసుబారడం గురించి మాట్లాడుతూ స్వీట్సే తయారు చేస్తున్నాం. అవును, యాక్చువల్లీ ఈ డౌట్ నువ్వు అడగలేదని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్లీ వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళు, వాళ్ళ బాడీ స్ట్రక్చర్ చాలా చిన్నగా ఉన్న వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని చెప్పేసి మనం కొంచెం క్యాలరీ రిచ్చే తీసుకుంటున్నాము. మనం తీసుకున్న న్యూట్రియంట్స్లో కూడా కాల్షియం ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకుంటున్నాం కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, అంటే కొంచెం మజిల్ బిల్డ్ అవ్వాలనే తీసుకుంటున్నాం. ఓకే, లైక్ బోన్ డిపోషన్కి కావాల్సినన్ని క్యాలరీస్ తీసుకుంటున్నాం మనం, కాల్షియం రిచ్. నెక్స్ట్ మనం ఇందులో రాగి పిండి కూడా వేసుకుందాం దీపా. ఓకే, అంటే అన్నీ కలిపి ఒకేసారి ఫ్రై చేసేసుకుంటాం. అవును. దీపా, ఇందులో మనం నెక్స్ట్ బెల్లం తురుము కూడా వేసుకుందాము. ఓకే, జనరల్గా స్వీట్స్లో షుగర్ తీసుకుంటాం, అంటే బెల్లం ఎందుకు రీప్లేస్ చేసాం? యాక్చువల్లీ బెల్లంలో ఎలక్ట్రోలైట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈవెన్ లైక్ కాల్షియం అబ్జార్ప్షన్ ఎక్కువగా ఉంటుంది. దానికోసం అని చెప్పేసి మనం తీసుకున్నాం బెల్లం. లైక్ ఈవెన్ కాల్షియం కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది అండ్ ఐరన్ రిచ్ కూడా బెల్లం. అందుకని తీసుకున్నాము. అంటే పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కువ ఈ ప్రాబ్లం ఉంటుంది. లేడీస్లో ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉండడానికి ఈవెన్ అనెమిక్ కండిషన్ కూడా ఒక రీజన్ అనమాట. అంటే వాళ్ళకి ప్రాపర్గా ఐరన్ కంటెంట్ లేకపోవడం వల్ల కూడా ఇరెగ్యులర్ పీరియడ్స్, దానివల్ల ఆస్టియోపోరోసిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. అందుకని చెప్పేసి ఈవెన్ ఐరన్ ఇంకా కాల్షియం ఎక్కువ ఉన్న ఫుడ్. ఓవరాల్ గా విమెన్ కి ఉన్న డిసీజెస్ అన్నిటికీ సరిపోయే రెసిపీ అనమాట. అనీమియా ఉన్న వాళ్ళకి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి, అలాగే ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకల పెళుసుబారితనం అనే దానికి. అవును, అంటే టేస్టీగా కూడా ఉంటుందేమో. లడ్డు అనగానే ఎక్కువగా బెల్లంతోనే బాగుంటాయి. అవును కదా, టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ ఇందులో మనం తీసుకున్న రాగి పిండి కూడా కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా మంచిది. ఓకే, ఇందులో కొద్దిగా పాలు పోసుకుందాం దీపా. ఓకే, కొద్దిగా ఇలాచి పొడి ముందే వేసేసుకోవాలా? దీన్ని కలిపేసుకుందాము. అంటే ఇందులో కూడా మిల్క్ బదులు సోయా పాలు వాడొచ్చా? అంటే కాల్షియం రిచ్ కాబట్టి మిల్క్ తీసుకుందామా? ఈవెన్ అది కూడా కాల్షియం రిచ్, లైక్ మిల్క్ అయినా సరే, సోయా మిల్క్ అయినా సరే, ఏదైనా తీసుకోవచ్చు. అండ్ ఇది ప్రాపర్గా కుక్ అవ్వడానికి తీసుకున్నాం. దాంతోపాటు ఇందులో కాల్షియం కంటెంట్ కూడా ఎక్కువగా ఉంది. అంటే చాలా ఈజీగా ఉంది ప్రాసెస్. లడ్డు అనగానే అమ్మో ఎంత ప్రాసెస్ ఉంటుందో అనుకున్నాను. ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉంటే టకటకా అయిపోతుంది కదా, చాలా త్వరగా అయిపోతుంది. అన్నీ ఒకేసారి వేసేసుకుని ఫ్రై చేసుకోవడమే. అవును. ఇందులో నెక్స్ట్ మనం తురిమిన కొబ్బరి కూడా వేసుకుందాము. ఓకే, కొబ్బరి టేస్ట్ కోసమా?
టేస్ట్ కోసం ఆ న్యూట్రియంట్ కంటెంట్ కూడా చెప్తాను వేసాక. ఇందులో ఇంకొద్దిగా మిల్క్ వేసుకుందాము. యాక్చువల్లీ కొబ్బరిలో మెగ్నీషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, దానివల్ల అన్ని న్యూట్రియంట్ బ్యాలెన్స్ ప్రాపర్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఈవెన్ కాల్షియం కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం కొబ్బరి తీసుకున్నాము. ఫ్లావెనాయిడ్స్ అలాంటివి కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇందులో నార్మల్గా మనం ఆయిల్ తీసుకుంటాం కదా వేరే కుక్ చేయడానికి, కోకోనట్ ఆయిల్ తీసుకుంటే ఇంకా బెటర్ ఆస్టియోపోరోసిస్ ఉన్నవాళ్ళు. బోన్ హెల్త్కి చాలా మంచిది, బోన్ డెన్సిటీ కూడా పెంచుతుంది. ఓకే, అండ్ తినగలిగితే వాళ్ళు చేసుకునే కర్రీస్ కానీ అవన్నీ కోకోనట్ ఆయిల్తో చేసుకుంటే బెటర్ కదా. అండ్ ఇప్పుడు తీసుకున్న ఈ రెసిపీ ఏదైతే ఉందో ఇది బోన్ డెన్సిటీని పెంచడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, ఇది ఒక 2 minutes కలుపుతూ కుక్ అవనిద్దాం దీప. ఓకే, అడుగంటకుండా. యా, అండ్ ఇది చాలా త్వరగా అయిపోయే రెసిపీ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే, ఎక్కడ రవళి నువ్వు మాత్రం టేస్ట్ మిస్ అవ్వట్లేదు. థ్యాంక్ యూ దీప. ఇది కుక్ అయిపోయింది. నెక్స్ట్ ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని లడ్డూలా చుట్టేసుకోండి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం ఆరాక లడ్డూలా చుట్టుకోవాలి అంతే. ఓకే, లేదంటే నార్మల్ హీట్ ఉన్నప్పుడే చుట్టుకుంటే లైక్ ఈజీగా బైండ్ అయిపోతుంది, కానీ మనకు అంత కెపాసిటీ ఉండదు, హీట్ రెసిస్టెంట్ కదా. కొంచెం చల్లారాక చుట్టుకుంటే బెస్ట్. మరీ చల్లారినా లడ్డు చేయడం కష్టంగానే ఉంటుంది. ఇప్పుడు లడ్డు చేసే ఛాన్స్ నాకు ఇస్తున్నావా? ఆ బంపర్ ఆఫర్ నాకేనా? అవును. ఓకే, నీ ఫేవరెట్ స్వీట్స్ కదా. ఓకే, ఎప్పుడు నేనే చెయ్యాలా ఏంటి, ఈరోజు నువ్వే చెయ్యి, లాస్ట్లో నీకే వదిలేస్తున్నా అంటుంది రవళి. వేడి వేడిగా ఉంది, సో లడ్డు చుట్టుకోవాలంటే కొంచెం చల్లారాలి. ఒక 2 minutes చల్లారాక లడ్డు చుట్టుకుందాం. లడ్డూకు మనం తయారు చేసుకున్న మిశ్రమం అంతా చల్లారిపోయింది, ఇక లడ్డూలు చేసేసుకుందాం. రవళి, యాక్చువల్లీ ఇది అందరూ తినొచ్చా? యాక్చువల్లీ ఆబ్వియస్గా స్వీట్ అంటే డయాబెటీస్ వాళ్ళు తీసుకోకూడదు, అండ్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోకుంటే బెటర్. హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు మిల్లెట్స్ అని అవాయిడ్ చేయాలి. ఓకే ఓకే, రాగి ఇంకా ఎక్కువగా అవాయిడ్ చేయాలి కాబట్టి తీసుకోకుంటే బెటర్. అండ్ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కాల్షియం అబ్జార్ప్షన్ ఆల్రెడీ తక్కువగా ఉంటుంది, దానివల్ల వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. సో మిల్లెట్స్ తీసుకుంటే ఆ లెవెల్స్ ఎలివేట్ అయిపోయి లైక్ అన్కంట్రోల్ థైరాయిడ్ వల్ల ఇంకా ఆస్టియోపోరోసిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళు తీసుకోకూడదు, మిగతా వాళ్ళందరూ తీసుకోవచ్చు. ఓకే, అండ్ కొద్దిమందికి లైక్ ఫుడ్ ఇంటాలరెన్స్ ఉంటుంది, ఇప్పుడు రాగి మిల్లెట్స్ పడకపోవడం కానీ అలాంటి వాళ్ళు తీసుకోకూడదు. అండ్ ఆల్రెడీ ఓవర్ వెయిట్ ఉండి ఆస్టియోపోరోసిస్ ఉన్న వాళ్ళకి కూడా లైక్ ఆబ్వియస్గా వెయిట్ పుట్ ఆన్ అవుతారు కాబట్టి తీసుకోకూడదు. ఓకే, అండ్ జనరల్గా రాగి స్వీట్స్ చాలా తక్కువ చేస్తుంటారు, రాగితో తయారు చేసేవి. జావా ఇవన్నీ కామన్గా విన్నాం, కానీ అంటే రాగితో చపాతీలాగా చేసుకోవడం ఇవన్నీ, కానీ స్వీట్స్ చాలా తక్కువ. ఈ మధ్య బయట దొరుకుతున్నాయి, ఇంట్లో చాలా తక్కువ చేసుకుంటారు. యాక్చువల్లీ ఈ మధ్య లైక్ అంటే అందరికి న్యూట్రియంట్స్ మీద అవేర్నెస్ ఎక్కువ పెరిగిపోయింది, దానివల్ల డిఫరెంట్ రెసిపీస్ కూడా డెవలప్ చేస్తున్నారు. అండ్ ఆస్టియోపోరోసిస్ వచ్చిన వాళ్ళకి ఎముకలు పెలుసు బారిపోయాక ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో చెప్తున్నాం. అంటే రాకముందే కేర్ తీసుకోవాలంటే వైటమిన్స్ బ్యాలెన్స్ చేయడం కానీ అవన్నీ ఎలా చేయాలి? ప్రాపర్ కాల్షియం కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకుంటే ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అండ్ వచ్చిన తర్వాత కూడా కాల్షియం ఎక్కువ ఉన్న ఫుడ్డే తీసుకోవాలి. ఓకే, అంటే మరీ ఎక్కువ కాకపోయినా లైక్ అంటే రాకముందు మోడరేట్ ఎంత కాల్షియం కావాలో అంత తీసుకుంటే సరిపోతుంది. ఓకే, మెయిన్గా వైటమిన్ డి అండ్ కాల్షియం కరెక్ట్గా చూసుకుంటే అసలు ఈ ప్రాబ్లం అనేది రాదు. అందుకే ఇప్పుడు నార్మల్ ఇప్పుడు చపాతీ పిండి అలాంటివి కూడా లైక్ వైటమిన్ డి ఫార్టిఫైడ్ కానీ కాల్షియం ఫార్టిఫైడ్ కానీ అవి వస్తున్నాయి కాబట్టి అవి తీసుకుంటే ఇంకా బెటర్. ఓకే, ఫైనల్గా డన్. ఎస్, అండ్ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చావు రవళి ఈరోజు. ఎవరు తినాలి, ఎవరు తినకూడదు, దేన్ని ఎలా రీప్లేస్ చేసుకోవాలి ఫుడ్లో, మనం తీసుకునే ఇంటేక్, ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బెల్లం ఎలా రీప్లేస్ చేసుకోవాలి, మిల్లెట్ ఎలా తినకూడదు, ఎవరు తినాలి, ఇవన్నీ బోల్డ్ చెప్పేసావు ఈరోజు. అండ్ రాగి లడ్డు తినడానికి నువ్వు రెడీగా ఉన్నావు కదా. కష్టపడి నేను, క్రెడిట్ నీకా? ఓకే ఇవ్వు. సో ఇంత కష్టపడిన తర్వాత రాగి లడ్డు మంచి షేప్తో చాలా బాగా వచ్చింది. దీనికి కావాల్సిన పదార్థాలు అండ్ తయారీ విధానం ఒకసారి చూడండి. రాగి లడ్డూకి కావలసిన పదార్థాలు:
బెల్లం తురుము, నెయ్యి, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, రాగి పిండి, ఎండు కొబ్బరి తురుము, యాలకుల పొడి, పాలు. రాగి లడ్డు తయారీ విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత అందులో జీడిపప్పు, ఎండు ద్రాక్ష, రాగి పిండి వేసి వేయించుకోవాలి. వేగడం పూర్తయ్యాక అందులో బెల్లం తురుము, పాలు, యాలకుల పొడి, ఎండు కొబ్బరి తురుము వేసి ఉడికించుకోవాలి. ఇలా కొంతసేపు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్లో ఉన్న మిక్స్చర్ని ప్లేట్లోకి తీసుకుని కొంచెం చల్లారాక లడ్డూలాగా చుట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న లడ్డూని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే టేస్టీ రాగి లడ్డు రెడీ. రాగి లడ్డూకి కావాల్సిన పదార్థాలు అండ్ తయారీ విధానం చూసారు కదా. టేస్టింగ్ టైం. ఒక పట్టు పట్టేద్దాం. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఓన్లీ తినడం, ఓన్లీ లడ్డు తినడమే. చాలా బాగుంది. జనరల్గా పర్సనల్గా నాకు రాగి అంటే అంత పెద్ద ఇష్టం ఉండదు, కానీ రాగి లడ్డు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. అది రాగి లడ్డూనా కాదా అని ఆలోచించుకునే అవసరం కూడా లేదు, అంత టేస్టీగా ఉంది. అండ్ హెల్దీ రెసిపీ కూడా. సో ఇవన్నీ ట్రై చేయండి, హెల్దీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ రవలి. థ్యాంక్ యూ దీపా. ఇలాగే మరో సరికొత్త హెల్దీ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటా నెక్స్ట్ ఎపిసోడ్లో. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ దీపా సైనింగ్ ఆఫ్.